బంధువా? నువ్వా? రాబంధువని చెప్పాలి. ఇవాళ ఇదంతా జరగడానికి కారణం నువ్వేగా. మంగ, ఎవరి ముందైనా ఈ వాదనలు పంచాయతీలు ఉండాలా? ఎవరో, ఎవరికి ఎవరు ఏమవుతారో, ఎవరు ఎవరికి ఆత్మ బంధువులో, ఎవరు కాదో కాని వారెవరో నేను తెలుసుకుంటాను. ఈ అమ్మాయి అన్వేషణేనా నన్ను పిలిచింది? అవును స్వామి, అన్వేషణే కాదు, కనిపించి మమ్మల్ని అందరినీ వేధిస్తుంది. మీ వేదన, రోదన, ఆత్మ సంతృప్తి అన్నీ తెలుసుకుంటాను. తేల్చే ఇక్కడి నుంచి వెడతాను. నేనొకసారి మీ చిన్న మనవన్ని చూడాలి. సాకేత్, సాకేత్, గ్రానీ, ఒకసారి ఇలా రానన్న. వస్తున్నా గ్రానీ. వాడే స్వామి, నా చిన్న మనవడు. సాకేత్, వారు పరిచయం అవసరం లేదు, నాకు వారెవరో అర్థమైంది. మరణానికి ముందు మీకు మీ భార్యకు మధ్య భేదాభిప్రాయాలున్నాయా? ఉన్నాయి, కానీ నాకు తన మీద నిజంగా కోపం లేదు. ప్రేముంటే అభిప్రాయ భేదం ఎలా ఉంటుంది? తన ప్రవర్తన విసిగించింది. మారాలని కాస్త కఠినంగా ప్రవర్తించాను, కానీ తను చావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. తను చనిపోయాక మీలో మార్పొచ్చిందా? పాపం సాకేత్కి అదంటే ఎప్పుడు ప్రేమే. నేను వారిని అడుగుతున్నాను. మీకు వివాహం అయిన దగ్గర నుంచి మీ సంసారం సాగిన తీరో వివరాలు నాకు వివరంగా చెబుతావా? వివాహం దగ్గరే మొదలైంది. వారిని చెప్పనివ్వండి. నువ్వు చెప్పు. యాక్చువల్లీ మా గ్రానీ జరిగిందది. తన మీద నాకెలాంటి ద్వేషం లేదు. ఆ దేహం సందేహించింది. మీరు దక్కరేమోనని భయపడింది.
తను పోయి ఏం సాధించింది? మమ్మల్ని ఇప్పుడు ఎందుకు ఇలా సాధిస్తుంది? దాని చెప్పచిత్తమే దాని చావు కారణమైంది. తనంటే మీకు ప్రాణం కదూ? అవును. ప్రేమ, కృతజ్ఞత చెప్పు. కృతజ్ఞత ఏంటి? సాకేత్ వివాహం దగ్గర నుంచి అన్నీ చెప్పారుగా, అందుకని అడిగా. ప్రేమే. రఘురాం, తన మీద మీ అభిప్రాయం? ప్రత్యేకంగా నాకేం అభిప్రాయం లేదు. వాస్తవానికి తన మనస్తత్వం మంచిదే, కానీ పరాయి వాళ్ల మాటలు విని పిచ్చిగా ప్రవర్తించింది. మొండిగా మూర్ఖంగా మారింది. మమ్మల్ని శత్రువుల్లా చూసింది. అసలు ఇవాళ మేము ఇక్కడ ఉండడానికి తన మొండితనమే కారణం. ఈ పరిస్థితికి తెచ్చిందన్న కోపం ఉందా? నాకేం కోపం లేదు, పిచ్చితనంతో ప్రాణాలు తీసుకుందన్న జాలి తప్ప. మంగమ్మ గారు, మీకు? అది పిచ్చిదండి. పిచ్చితనంతో సొమ్ము మీద ఆశుంటే ఉండొచ్చు కానీ ప్రేమగల పిల్లే. దాన్ని ఏ దెయ్యమో ఆవహించి దెయ్యంలా మార్చింది. అది మొండికి పోయి చివరికి మాకు కాకుండా పోయింది. జడ్జి గారు, మీకు? తన మీదున్న అభిప్రాయం చెప్పండి. తనకు భర్త అన్నా బిడ్డన్నా అంతులేని ప్రేమ. అందర్నీ వద్దన్నా వాళ్ళని మాత్రం తను కావాలనే కోరుకుంది. కానీ ఇంత తెగింపు ఎలా చేయగలిగిందో మాకెవరికీ అర్థం కావటం లేదు. బలమైన ప్రేమే దేనికైనా తెగించేలా చేస్తుంది. మీరందరూ చెప్పిన దాని ప్రకారం తన మీద ఎవ్వరికీ చెడ్డ అభిప్రాయం లేదు, కోపము లేదు. కానీ తను మరణం ఎందుకు కోరుకుంది? కారణం తెలుసుకుంటే తన కోరిక తెలుస్తుంది. కోరి తనే మరణించి ఎందుకు తిరిగి సంచరిస్తుందో తెలుస్తుంది. నేను తెలుసుకుంటాను. వీడెవడో మొండి పిశాచలానే ఉన్నాడే. విషయం తెలిస్తే మా బతుకు విషమ పరిస్థితే. వాడి చూపులు, వాలకం, అశుభాలను శుభం అనడం, వివరాలు కూపీలు అంటూ మన గుట్టు రట్టు చేయడు కదా. అంతదాకా వస్తాడంటావా? ఏమో, ఎవరికి తెలుసు. మనిషిని చూస్తే కాస్త విషయం ఉన్నవాడిలాగే ఉన్నాడు. వాళ్ళు మన మీద ఏమైనా అనుమానం కలిగేలా మాట్లాడితే వాడు వేలు మన వైపు చూపిస్తే? వచ్చింది పోలీస్ కాదు, తనది హత్య, ఆత్మహత్య, తను చచ్చిందా ఎవరైనా చంపారా అన్న విచారణకు రాలేదు. చచ్చిన దాని ఆత్మను బంధించడానికొచ్చాడు. ఆ దెయ్యమే వాడితో మనం చంపామని చెప్తే నెక్స్ట్ చావాల్సింది మనమే కదా. అంతదాకా రానిస్తామా? వస్తే ఊరుకుంటామా? ఏం చేస్తాం? ఒక్క మర్డర్ చేసిన అనుభవం ఉందిగా, ఇంకో మర్డర్ చేద్దాం. అంటే సిద్ధాంతిని స్వర్గానికి పంపడమే. ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నావు హంస. మనం బతకాలి అంటే తప్పదు కదా.
అంతేనంటావా? తప్పదు. ఏం చేస్తున్నారు ఇక్కడ? చెప్పండి, మిమ్మల్ని ఏం ఆలోచిస్తున్నారు? మేమేం ఆలోచించలేదు స్వామి. మీరే ఏదో ఒకటి ఆలోచించాలి. మీరేం చేస్తారో చెయ్యండి. ఎలాగైనా ఆ స్వర్ణ ఆత్మను బంధించి కాస్త మమ్మల్ని మనశ్శాంతిగా బ్రతికేలా చేయండి. హంస, రావే, మనం వెళ్దాం. పదండి. రా. ఏ సిద్ధాంతి, నీ విచారణలు ఆపే. నా గురించి ఆరాలు తీయడం మానుకో. వచ్చిన దారినే వంగి అమ్మమ్మకి నమస్కారం చేసి వెళ్ళిపో. వెళ్ళకపోతే నీకు ప్రమాదం. నేను మాట వినడానికి రాలేదు, నిన్ను మాట వినేలా చెయ్యడానికి వచ్చాను. ఏ సిద్ధాంతి మంత్రశక్తి పొంది నాకు నేను శాసిస్తా, నువ్వు తలొంచాలి. నేను ఎవ్వరికీ తలొంచను. వెళ్ళవా? నిన్ను వంచి వెళతా. కాసు పట్టుకోను, పట్టుకుంటే ఊరికే వదిలే సమస్య లేదు. అది చూస్తా. నేను చూస్తా. నిన్ను సీసాలోకి దింపి చూపిస్తా. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళాలి. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళాలి. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళాలి. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళాలి. నువ్వే వెళ్ళాలి. స్వామి, మీకు పలహారం. నేను ఆత్మ పరిశోధనలో ఉన్నాను. ఈ రాత్రికి నేనేమీ సేవించను. సరే స్వామి.
ఆత్మజాడ ఏమాత్రం తెలిసినా ఈ కదలికే నాకు సూచన. ఆవాహయామి, స్వర్ణ ఆత్మ ఆవాహయామి, ఆవాహయామి. హే మాంత్రిక, మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళమని హెచ్చరించా, వినిపించుకోవా? నీ హెచ్చరికలకు భయపడే పిరిగివాణ్ణి కాదు నేను. అప్పుడే తెగేసి చెప్పాను కదా, నువ్వు తలొంచి పారిపోవాలే గాని నేను వెనక్కి వెళ్ళేది లేదని. లక్ష రెట్లు పెరిగినా నేను నిన్ను లక్ష్య పెట్టను. వింధ్యలో విద్య నేర్చా, మలయాళ పర్వతాల్లో మంత్రం నేర్చా, హిమాలయాల్లో మహిమ పొందా. నన్ను గెలవడం నీ వల్ల కాదు. నీ బెదిరింపులకు నేను బెదరను. నెత్తురు తాగుతా, రక్తాభిషేకాలు నాకు అలవాటే. నీ ప్రాణం తీస్తా. వాయుస్తంభన నాకు తెలుసు. వెళ్ళవా? వెళ్ళను. కోపం తెప్పించుకో. అదే నీకు శరీరం నుంచి దూరం చేసింది. నన్నేం చెయ్యగలవు? మంత్రం ప్రయోగించక ముందే పారిపో. మరో జన్మైనా ఉంటుంది. తంత్రమో మంత్రమో నా నుంచి వస్తే ఆత్మజాడ కూడా లేకుండా అంతరించిపోతావు. ఏమన్నా? స్వామి, ఏమిటిలా పూలకుండి కింద పడిపోయింది? మీకేం కాలేదు కదా? మీరేం కంగారు పడకండి. పూలకుండి గాలికి కింద పడింది, కానీ నాకు తెలియాల్సింది తెలిసింది.